హాయ్ అండి. ఈరోజు మనం తెలంగాణ స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ముందుగా మనం ఒక పచ్చిమిర్చి మరియు కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన హాఫ్ కేజీ మటన్‌లో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, పసుపు, కారం మరియు గరం మసాలా, ధనియాల పొడి, లాస్ట్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన మటన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ని వేసి కలిపి మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ముక్కలో నుండి వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్‌తోనే మనకి కర్రీ హాఫ్ ఉడికిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కారం వేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక పావుగంట వరకు ఉడికించుకోవాలి. లాస్ట్‌లో పుదీనా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.